పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అని అనుకున్న స్టాక్ మార్కెట్ బిగినర్స్ కోసమైనా లేదా అడ్వాన్స్డ్ ట్రేడర్స్ కోసమైనా ఈ పుల్ బ్యాక్ ట్రేడింగ్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఏదైనా ఒక స్టాక్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తుంది అని అంటే ఆ స్టాక్ అప్ ట్రెండ్ లో ఉందని అర్థం. ఇలాంటి అప్ ట్రెండింగ్ స్టాక్స్ లో కొన్నిసార్లు కొన్ని పర్టికులర్ లెవెల్స్ దగ్గర నుంచి స్టాక్ ఈజీగా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి పర్టికులర్ లెవెల్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ లెవెల్స్ లో బై చేయడమే మనం పుల్ బ్యాక్ ట్రేడింగ్ అని అనుకుంటాం. అయితే ఈ పుల్ బ్యాక్ ట్రేడింగ్ గురించి నేను తెలుగు స్టాక్ ఛానల్లో స్వింగ్ ట్రేడింగ్ ఫర్ బిగినర్స్ అనే ప్లేలిస్ట్ లో ఆల్రెడీ 4 వీడియోస్ చేశాను. ఈ వీడియోస్ లో నేను పుల్ బ్యాక్ ట్రేడింగ్ ఎప్పుడు చేయాలి, అది ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అవ్వకుండా మనం ఎలా ట్రేడ్ చేయాలి అండ్ దానికి సంబంధించిన స్టాక్ స్కానర్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఎనీహౌ మీరు గనక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఓల్డ్ వీడియోస్ ని కవర్ చేయలేదు అని అనుకున్నా కూడా ఇప్పుడు నేను ఒకసారి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా నేను పుల్ బ్యాక్ ట్రేడింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక పర్టికులర్ స్టాక్ అనేది ఈజీగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్ళిన తర్వాత కొంతకాలం మనకి సైడ్ వైజ్ మూమెంట్ లేదా ఒక చిన్న డౌన్ ట్రెండింగ్ మూమెంట్ లో వెళ్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందంటే, యూజువల్ గా ఎప్పుడైతే మార్కెట్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తుందో అలాంటప్పుడు చాలా వరకు పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. అయితే మార్కెట్ ఎప్పుడైతే మనలాంటి చిన్న చిన్న ట్రేడర్స్ ని అండ్ వీక్ హ్యాండ్స్ ని ఆ స్టాక్ లో నుంచి బయటికి పంపించేయాలి అని అనుకుందో అలాంటప్పుడు కొన్ని డేస్ పాటు మనకి ఇలాంటి సైడ్ వైజ్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ తీసుకొస్తుంది. సో ఒక 2 to 3 months ఎప్పుడైతే స్టాక్ సైడ్ వైజ్ ట్రెండ్ లో డౌన్ ట్రెండ్ లో ఉంటుందో మనలాంటి వాళ్ళందరూ ఆ స్టాక్ కొనుంటే ఇది ఇంకా పెరగదేమో లేకపోతే పడిపోతుందేమో అన్న భయంతో ఈ కన్సాలిడేషన్ లో ఎగ్జిట్ అయిపోతూ ఉంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత చాలా వరకు వీక్ హ్యాండ్స్ అన్ని కూడా ఈ స్టాక్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత స్టాక్ అనేది అక్కడ నుంచి రెసిస్టెన్స్ లెవెల్స్ ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అయితే కొన్నిసార్లు స్టాక్ ఇక్కడ నుంచి చాలా షార్ప్ గా పెరిగిపోతుంది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది అని అంటే మళ్ళీ వచ్చి ప్రీవియస్ గా ఉన్న సపోర్ట్ లెవెల్స్ ని టెస్ట్ చేసి పైకి వెళ్తుంది. సో మన స్ట్రాటజీ ప్రకారం పుల్ బ్యాక్ ట్రేడింగ్ కోసం మనం ఎప్పుడైతే ఇలా రివర్స్ వస్తుందో ఈ లోవర్ లెవెల్స్ లో ఉన్న సపోర్ట్స్ దగ్గర మనం ఎంట్రీ అవ్వాలి అని అనుకోవడమే మన పుల్ బ్యాక్ ట్రేడింగ్ యొక్క స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పుల్ బ్యాక్ ట్రేడింగ్ ని మనం ఐఎఫ్బి అగ్రో అనే స్టాక్ లో గనక అబ్జర్వ్ చేస్తే స్టాక్ అంతకు ముందు ఇలా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉంది. ఇలాంటి హయ్యర్ హైస్ ఫార్మేషన్ అప్పుడు చాలా వరకు మనలాంటి పబ్లిక్ ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మనలాంటి పబ్లిక్ ని బయటకు పంపించేయాలి లేదా వీక్ హ్యాండ్స్ ని బయటకు పంపించేయాలి అని చెప్పి ఇక్కడ నుంచి స్టాక్ అనేది కొంతకాలం ఇలా ఒక డౌన్ ట్రెండ్ లో మూవ్ అవుతూ ఉంది. ఈ డౌన్ ట్రెండ్ కి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ ని గనక మనం ఇలా డ్రా చేసుకుంటే ఈ రెసిస్టెన్స్ లైన్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అయ్యిందో ఆ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఈ స్టాక్ లో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయొచ్చు. సో ఇలా స్టాక్ ప్రైజెస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరిగిన తర్వాత ప్రీవియస్ స్వింగ్ యొక్క హై అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ లెవెల్లో మనం పుల్ బ్యాక్ ట్రేడింగ్ ద్వారా ఎంట్రీని ప్లాన్ చేసుకోవచ్చు. సో కరెక్ట్ గా అదే లెవెల్ కి వచ్చి స్టాక్ అనేది అక్కడ నుంచి రివర్స్ అయి పైకి వెళ్ళింది. అయితే జస్ట్ ఇది మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నామో మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. సో యూజువల్ గా మన ఎంట్రీ జోన్ ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి మనకి బ్రేక్అవుట్ వచ్చిన క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ యొక్క లోని మనం మార్క్ చేసుకుని ఈ లో కింద క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పి స్టాప్ లాస్ లాగా అనుకోవాలి. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ 1450 రూపీస్ నుంచి 1360 రూపీస్ దాకా అంటే దాదాపు 90 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. కాబట్టి పైకి ఒకవేళ పెరుగుతుంటే మనం 180 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సో జస్ట్ 1 డేలోనే ఆ 180 పాయింట్స్ టార్గెట్ అనేది ఈ స్టాక్ లో హిట్ అయిపోయింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 1st January 2026 అంటే మనకి లాస్ట్ వీక్ ఫామ్ అయిన ట్రేడ్ అన్నమాట. అయితే ఈ స్ట్రాటజీ గురించి నేను ఆల్రెడీ డిసెంబర్ మంత్ లోనే మీకు చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ అలాగే నేను ఆర్ఆర్ కాబెల్ అనే స్టాక్ యొక్క చార్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఆర్ఆర్ కాబెల్ లో కూడా చూడండి, మనం ఏంటంటే ఇక్కడ చార్ట్ వెనకాల ఉన్న లాజిక్ ని ప్రాపర్ గా అర్థం చేసుకుంటూ ఉండాలి. సో మన మేజర్ లాజిక్ ఏంటి పుల్ బ్యాక్ ట్రేడింగ్ కోసం, ఎప్పుడైతే స్టాక్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఇలా పైకి వెళ్తూ ఉందో అలాంటప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటే వాళ్ళని ఫ్రస్ట్రేట్ చేయడం కోసం స్టాక్ అనేది కొంతకాలం ఇలా డౌన్ ట్రెండో లేకపోతే సైడ్ వైజ్ ట్రెండ్ లోనో మూవ్ అవుతుంది. సో ఇలా మూవ్ అయినప్పుడు మనం ఆ డౌన్ ట్రెండ్ కి సంబంధించిన బ్రేక్అవుట్ ఎప్పుడైతే వస్తుందో ఆ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. స్టాక్ ఇక్కడ నుంచి పెరుగుతూ వెళ్ళిన తర్వాత పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడికి రివర్స్ అయ్యి వస్తుంది. సో ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, రీసెంట్ స్వింగ్ హై దగ్గర ఎంట్రీ అవ్వాలి. సో రీసెంట్ స్వింగ్ హై ఇక్కడ ఉంది కాబట్టి యూజువల్ గా మనం పుల్ బ్యాక్ ట్రేడింగ్ కోసం ఎంట్రీని ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం. మరి మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, చాలా సింపుల్ గా ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఎక్కడుందో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లో కింద గనక క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పి మన స్టాప్ లాస్ ఉంటుంది. ఆ లో దగ్గరకు వచ్చిందే కానీ అక్కడ నుంచే స్టాక్ ప్రైస్ అనేది రివర్స్ అయి పైకి వెళ్ళింది. సో ముందు మనకి స్టాప్ లాస్ తెలుసు, ఒకవేళ నష్టపోతే ఎన్ని పాయింట్స్ నష్టపోతామో తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం టార్గెట్ ని పెట్టుకోవాలి. సో ఇక్కడ 1460 రూపీస్ నుంచి
నుంచి 1420 రూపీస్ 40 రూపీస్ మనకి స్టాప్ లాస్ కనపడుతుంది కాబట్టి పైకి 80 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. అయితే యాక్చువల్ గా ఈ స్టాక్ ఒక 3 డేస్ స్టాప్ లాస్ కి దగ్గరగా వెళ్ళింది కానీ స్టాప్ లాస్ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా మళ్ళీ పైకి వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. ఇది కూడా మనకి జనవరి మంత్ లోనే జరిగింది. సో ఇప్పుడు మరి అలాంటి స్టాక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? దీనికోసం ఆల్రెడీ నేను ఒక స్కానర్ ని క్రియేట్ చేశాను. ఈ స్కానర్ యొక్క లింక్ మీకు కింద కమెంట్ సెక్షన్ లో ఉంటుంది. సింపుల్ గా మీరు ఈ స్కానర్ ని గనక యూజ్ చేసి రన్ స్కాన్ క్లిక్ చేస్తే మీకు ఇలాంటి స్టాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాజ్ రతన్ గ్లోబల్ వైర్ అనే స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో దీన్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఇలా మనకి మూవ్ అవుతూ కనపడుతుంది కదా. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్న రూల్స్ ఏంటి? స్టాక్ అనేది అంతకు ముందు ఇలా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఇలా పైకి వెళ్తూ ఉందో అలాంటప్పుడు ఇక్కడ స్టాక్ మనల్ని ఫ్రస్ట్రేట్ చేయడం కోసం కొంతకాలం సైడ్ వేస్ ట్రెండో లేకపోతే డౌన్ ట్రెండో ఫామ్ అవుతుంది. అలాంటి ఫార్మేషన్ జరిగిన తర్వాత మనకి ఎక్కడ బ్రేక్అవుట్ వస్తుంది అనేది చూసుకోవాలి. సో యాక్చువల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. బ్రేక్అవుట్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనం రీసెంట్ స్వింగ్ హై అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనపడుతుంది. సో ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ డేనే రీసెంట్ స్వింగ్ హై ని టచ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే నా పుల్ బ్యాక్ ట్రేడింగ్ యొక్క ఎంట్రీ ఇక్కడ ఉంది. సో మనం ఇప్పుడు స్టాప్ లాస్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ లెవెల్ నుంచి నేను స్టాప్ లాస్ గనక చూసుకుంటే దాదాపు 483 రూపీస్ నుంచి 470 రూపీస్ దాకా 13 రూపీస్ ఉంది. కాబట్టి పైకి టార్గెట్ అనేది 26 పాయింట్స్ పెట్టుకోవాలి. సో 483 నుంచి మనం 26 పాయింట్స్ టార్గెట్ అని అనుకుంటే ఆల్రెడీ ఆ టార్గెట్ అనేది చాలా ఈజీగా జస్ట్ 2 డేస్ లోనే హిట్ అయింది. ఇది కూడా మనకి జనవరి మంత్ లోనే జరిగింది. నెక్స్ట్ అలాగే మనం ఈ స్కానర్ రన్ చేయడం ద్వారా వచ్చిన స్టాక్స్ ఒక్కొక్క దాన్ని గనక అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏవైతే స్టాక్స్ లో బ్రేక్అవుట్ వచ్చి ఇంకా పుల్ బ్యాక్ పెండింగ్ ఉన్నాయో అలాంటి స్టాక్స్ ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అయితే స్టాక్ మార్కెట్ బిగినర్స్ యూజువల్ గా ఇలాంటి ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా వరకు లో వాలటైల్ స్టాక్స్ లో లేకపోతే ఎక్కువగా వాల్యూమ్ లేని స్టాక్స్ లో ఎంటర్ అయ్యి చాలా వరకు నష్టపోతూ ఉంటారు. అందుకని ఒకవేళ వాళ్ళు చాలా మంచి స్టాక్స్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉండే స్టాక్స్ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే అలాంటప్పుడు ఈ స్కానర్ లోనే పైన ఫస్ట్ లైన్ లో మనకి ఇక్కడ క్యాష్ సెగ్మెంట్ అని కనపడుతుంది. ఈ క్యాష్ సెగ్మెంట్ దగ్గర మనం నిఫ్టీ 500 ని కానీ లేదా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 కానీ లేదా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 కానీ ఇలాగా మనకి ఇండియాలో ఉన్న టాప్ మిడ్ క్యాప్ ఫండ్స్ లేదా టాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో మీరు స్టాక్ స్కానింగ్ కనుక చేసుకుంటే అలాంటప్పుడు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ వస్తాయి. దానివల్ల మీకు హై లిక్విడిటీ ఉంటుంది, వాలటిలిటీ బాగుంటుంది అండ్ ట్రేడింగ్ చేయడం అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఒకవేళ మీరు అడ్వాన్స్డ్ ట్రేడర్, మీకు మార్కెట్ లో ఇలాంటి వాలటిలిటీ, లిక్విడిటీ, వాల్యూమ్స్ ఇవన్నీ చాలా బాగా అర్థం అవుతాయి అని అనుకుంటే మీరు నార్మల్ గా క్యాష్ సెగ్మెంట్ నే యూస్ చేయొచ్చు. మీరు కనుక మార్కెట్ బిగినర్ ఇలాంటివి నాకు అంత క్లియర్ గా అర్థం కావు అని అనుకున్నప్పుడు నిఫ్టీ 500 కానీ నిఫ్టీ మిడ్ క్యాప్ 400 కానీ లేదా నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 400 కానీ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 కానీ ఇలాంటివి యూస్ చేసుకుంటే మీకు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా అండ్ హై వాలటైల్ ఉన్న స్టాక్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ 400 ని సెలెక్ట్ చేసుకుని ఒకసారి ఇక్కడ రన్ స్కాన్ చేస్తున్నాను. ఇందాక దాదాపు మనకి 100 స్టాక్స్ వచ్చాయి. ఇప్పుడు రన్ చేస్తే కేవలం 15 స్టాక్స్ మాత్రమే వచ్చాయి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూపీఎల్ అనే స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ స్టాక్ చార్ట్ ని కనుక నేను అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ కొన్ని మంత్స్ గా స్టాక్ హైయర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్ళింది. సో తర్వాత మనలాంటి పబ్లిక్ ని ఫ్రస్ట్రేట్ చేయడం కోసం కొంతకాలం ఇలాగా సైడ్ వేస్ లేదా డౌన్ ట్రెండ్ లో ఉంది. దీనికి సంబంధించిన బ్రేక్అవుట్ అనేది నాకు ఇక్కడ కనపడుతుంది. సో ఈ బ్రేక్అవుట్ కి అంతకు ముందు నాకు ప్రీవియస్ స్వింగ్ హై అనేది ఇక్కడ ఉంది కాబట్టి యూజువల్ గా ఈ జోన్ అనేది మనకి ఇప్పుడు పుల్ బ్యాక్ ట్రేడింగ్ కి ఎంట్రీ జోన్ అవుతుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఈ పుల్ బ్యాక్ జోన్ లోకి వచ్చిన తర్వాత మనం బై చేస్తే మన స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ 770 నుంచి 750 దాకా 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి 40 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకోవాలి. 1 2 3 4 డేస్ లో మనకి ఆ 40 పాయింట్స్ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అయితే మీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలా స్కానర్ రన్ చేయగానే అన్ని స్టాక్స్ మనకి కావాల్సినట్టు రావు. కొన్ని స్టాక్స్ మనకి మిస్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కొన్ని స్టాక్స్ లో అసలు మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకోకూడనివి ఉంటాయి. కొన్ని స్టాక్స్ అసలు మనకి స్కానర్ లో పనికొచ్చేలాగా రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కాన్ రన్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఐడిఎఫ్సి చార్ట్ ఉంది. సో ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ నేను అబ్జర్వ్ చేస్తే స్టాక్ అంతకు ముందు ఇక్కడ హైయర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్ళింది. తర్వాత ఇక్కడ సైడ్ వేస్ లో మూవ్ అవుతుంది. ఈ సైడ్ వేస్ లో మూవ్ అవుతున్నప్పుడు నేను కనుక ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుంటే దాని బ్రేక్అవుట్ వచ్చింది. ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా అంతకు ముందు ఉన్న స్వింగ్ హై అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ లెవెల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బట్ ఇప్పటిదాకా అబ్జర్వ్ చేస్తే ఆ పుల్ బ్యాక్ జోన్
కి ఇంతవరకు రాలేదు. సో ఇది మనకు ఒక మిస్డ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా ప్రతి స్టాక్ లో జరగాలి అని చెప్పి రూల్ ఏం లేదు. ఒకవేళ మనం ఈ స్టాక్ లో గనక ఈ పుల్ బ్యాక్ దగ్గరకు వచ్చినప్పుడు ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిట్స్ తీసుకొచ్చేది ఏంటో తెలుసా? మన రిస్క్ రివార్డ్. ఎందుకు అంటే మనం తీసుకున్న స్టాక్స్ లో కొన్ని ప్రాఫిట్స్ వస్తాయి, కొన్ని లాసెస్ వస్తాయి. కాకపోతే ఈ లాస్ వచ్చినప్పుడు మన ఎంట్రీ నుంచి స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ దూరం ఉంటుంది కాబట్టి చాలా చిన్న స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ 1:2 రిస్క్ రివార్డ్ తో స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ ఉందో దానికి డబల్ టార్గెట్ పెట్టుకుంటాం కాబట్టి మనకి పోయినప్పుడు చాలా తక్కువ అమౌంట్ పోతుంది, వస్తున్నప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ ప్రాఫిట్ వస్తుంది. సో ఈ పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్ట్రాటజీని మీరు ఫాలో అవుతున్నప్పుడు ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ కంటే కూడా మీరు తీసుకునే ఈ 1:2 రిస్క్ రివార్డే చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ట్రేడింగ్ లో ప్రాఫిట్స్ అండ్ లాసెస్ రెండు కూడా చాలా కామన్. కాకపోతే ఇలాంటి సింపుల్ స్ట్రాటజీని లాస్ రాకుండా ఉండడం కోసం కొన్ని పాయింట్స్ ని మనం యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ పడిపోతున్నాయో అలాంటప్పుడు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వకూడదు. దీని ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇదే స్కాన్ లో నాకు జేకే టైర్ అనే ఒక స్టాక్ వచ్చింది. ఈ స్టాక్ ని గనక నేను అబ్జర్వ్ చేస్తే అంతకు ముందు ఈ స్టాక్ అనేది ఇలా హైయర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్ళింది. కొంతకాలం మనకి ఇలాగా సైడ్ వైజ్ మూవ్మెంట్ వచ్చింది. ఈ సైడ్ వైజ్ మూవ్మెంట్ ని బ్రేక్ అవుతూ ఒక క్యాండిల్ ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ మనం ఈ ప్రీవియస్ స్వింగ్ లో దగ్గరకు వస్తే బై చేయాలి అని అనుకుంటాం. కాకపోతే ఎప్పుడైతే స్టాక్ లో రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో కింద వాల్యూమ్స్ చూడాలి. యూజువల్ గా ఇక్కడైతే చాలా తక్కువ వాల్యూమ్సే ఉన్నాయి. రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నా వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక్కడ ఎప్పుడైతే ఇంత పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందో వాల్యూమ్ కూడా చాలా బాగా పెరిగింది. కాబట్టి ఒకవేళ స్టాక్ అనేది ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ఈ జోన్ దగ్గరికి వచ్చినా కూడా మనం బై చేయకపోవడం మంచిది. ఒక స్టాక్ పడుతూ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవడంతో పాటు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అంటే అక్కడ ఈ పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మనం స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే పుల్ బ్యాక్ జరుగుతుందో అంటే పడుతూ ఉందో అలాంటప్పుడు వాల్యూమ్స్ తక్కువగా ఉంటే మాత్రమే మనం దాంట్లో ఎంటర్ అవ్వాలి. వాల్యూమ్స్ పెరుగుతుంటే అది చాలా చాలా ఎక్కువ ఛాన్స్ తో స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందో లేదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ లారస్ ల్యాబ్స్ అనే స్టాక్ యొక్క చార్ట్ తీసుకుంటున్నాను. సో ఈ స్టాక్ చార్ట్ లో నేను అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ అంతకు ముందు ఇక్కడ హైయర్ హైస్ ఫామ్ అవుతూ ఇలా పైకి వెళ్తూ ఉంది. తర్వాత మనల్ని ఫ్రస్ట్రేట్ చేయడం కోసం స్టాక్ అనేది ఇక్కడ ఒక సైడ్ వేస్ ట్రెండ్ లో మూవ్ అయింది. దీనికి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ నేను ఇలా డ్రా చేసుకుంటే స్టాక్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం పుల్ బ్యాక్ కోసం ఈ లెవెల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. సో ఈ రోజు ఈ స్టాక్ లో ఆల్రెడీ పుల్ బ్యాక్ అనేది వచ్చింది. సో ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత పుల్ బ్యాక్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొనాలి అని చెప్పి చాలా మంది అనుకుంటారు. యాక్చువల్ గా ఫ్యూచర్ లో దీని రిజల్ట్ ఏమవుతుంది అనేది నాకు తెలియదు. కానీ నాకు తెలిసిందల్లా ఏంటంటే ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఇలాగ రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ పడుతుంది అని అంటే అక్కడ మనం వాల్యూమ్స్ చూడాలి. వాల్యూమ్స్ గనక పడిపోతుంటే మాత్రమే మనం ఆ స్టాక్ లో ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. ఇక్కడ చాలా క్లియర్ గా వాల్యూమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఈవెన్ దో ఇది ఒక పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్ట్రాటజీకి సంబంధించిన స్టాక్ అయినా కూడా వాల్యూమ్ సపోర్ట్ లేదు కాబట్టి ఈ స్టాక్ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇలా మీరు గనక పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క స్కానర్ ని యూజ్ చేస్తూ అలాంటి స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తుంటే వాల్యూమ్స్ గురించి అండ్ అలాగే పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క రూల్స్ అన్నిటి గురించి మీరు ప్రీవియస్ వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఎనీహౌ, నేను ఈ వీడియోలో చెప్పిన పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది చాలా సింపుల్ గా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.